కుహు కుహు సరాగాలే శృతులుగా కుశలమా అనే స్నేహం పిలువగా కిలకిల సమీపించే సడులతో ప్రతి పదాలేవో పలుకగా కొనుకు రాక బుట్ట బొమ్మ గుబులుగుందని వనము లేచి వద్దకొచ్చి నిద్రపుచ్చని జామురాతిరి జాబిలమ్మ జోలపాడనా ఇలా జోరుగాలిలో జాజి కొమ్మ జారనీయకే కలా వయారి వాళ్ళు కళ్ళలోన వరాల వెండి పూలవాన స్వరాల ఊయలోగువేళ. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ అమ్మదీవెన శైలజ. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా నాకంటే ఇంకా చాలా బాగుండాలని ఆ మహాశివుణ్ణి వేడుకుంటూ ఈరోజు విషయం వచ్చేసి మన ఒంట్లో వేడి ఎలా తగ్గించుకోవాలి. ఇది నా అనుభవంలోకి తెచ్చుకున్న తర్వాత మీకు షేర్ చేస్తున్నానండి. ఈ ప్రోడక్ట్ వచ్చేసి నేను అమెజాన్ నుంచి తెప్పించుకున్నాను. దీన్ని గోండ్ కటీర అంటారు. ఒక చెట్టు నుంచి వస్తుందంట అండి ఈ రసము, స్రావము. ఇది గోందులాగా ఉంటుందండి, అందుకే గోందు కటీర అన్నారు. ఒంట్లో వేడి చాలా తగ్గుతుందండి. అలాగే మనకు లేడీస్ ప్రాబ్లమ్స్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్ కూడా తగ్గుతాయి. చిన్నపిల్లలకు కూడా తగ్గించుకోవచ్చు. అందరం ఇంట్లో అందరు ఏజ్ వాళ్ళు తాగొచ్చండి, అన్ని ఏజ్ల వాళ్ళు తాగొచ్చు. దీన్ని ఎలా ఉపయోగించాలంటే రాత్రిపూట ఇలా 2 స్పూన్లు ఒక చిన్న కటోరీ లోపల నానబెట్టుకోవాలండి. ఉదయం పూట దీన్ని తీసుకొని మనం తాగే నీళ్ళ గ్లాసులో కానీ, ఒకవేళ ఆఫీస్కి స్కూల్స్కి వెళ్ళే వాళ్ళు బాటిల్లో వేసుకొని ఆ నీళ్ళలో కలుపుకొని పోవచ్చండి. ఇలా ఉంటుంది. ఇలా నానబెడతాము. నానిన తర్వాత ఎలా ఉంటుందో చూపిస్తాను. అంతకుముందు రోజుది ఉంది, అది చూపిస్తానండి. అలా ఇట్లా జిగురుగా వచ్చేస్తుంది. ఇది చాలా మంచిదండి శరీరానికి. ఎలాంటి నియమాలు, ఎలాంటి కండిషన్స్ ఏం లేవు, అందరు వాడుకోవచ్చు. నానినాక ఈ విధంగా ఉంటుందండి. దీన్ని మనం తాగే నీటిలో, గ్లాసులో, చెంబుల్లో టేస్ట్ ఏమి ఉండదండి, నీళ్ళలాగానే ఉంటుంది. పుల్లగా, తీయగా, వెగటుగా, కారంగా కానీ ఏ విధంగా ఉండదండి. న్యూట్రల్గా ఉంటుంది టేస్ట్. నీళ్ళలో మామూలుగా ఎప్పుడైనా తాగొచ్చండి, రోజులో ఎన్నిసార్లైనా తాగొచ్చు. మనకు యూరిన్ ఇన్ఫెక్షన్స్ని కూడా తక్కువ చేస్తుందండి. కడుపులో మంటని, మరి అట్లాగే వాతాన్ని కూడా కొట్టేస్తుంది. ఎలాంటి జబ్బులు ఉన్న వాళ్ళైనా తీసుకోవచ్చండి. షుగర్ ఉన్న వాళ్ళు కానీ, గుండె జబ్బులు ఉన్న వాళ్ళు కానీ, మరియు చిన్నపిల్లల కడుపులో మంట ఉండి ఏడుస్తారు కదా, వాళ్ళకు కూడా కొంచెం తాగొచ్చండి, ఏం కాదు, తగు మోతాదులో. మనం వేరే టాబ్లెట్లు, బయట కెమికల్స్ అవి ఇవి వాడకండి. చాలా రియాక్షన్ అవుతుంది. కడుపు నొప్పి కోసం వేసుకున్న టాబ్లెట్లు కిడ్నీల మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. మా ఊర్లో ఒక ఆయనకి కడుపు నొప్పి టాబ్లెట్ వేసుకున్న తర్వాత అతనికి కిడ్నీల ప్రాబ్లం వచ్చింది. డయాలసిస్ చేసుకునే స్టేజ్కి వెళ్ళిపోయాడు ఆయన, పాపము. ఇదైతే ఎలాంటిది ఏం లేదండి. కింద డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు కూడా తెప్పించుకొని తాగి ఆ తర్వాత చూడండి, రిజల్ట్ మీరే చూడండి. ఇంకా ఈరోజు సాయంత్రం ఈ వీడియో చేస్తున్నాను. నిన్న వీడియో అప్లోడ్ చేయలేదండి, నాకు ఒంట్లో కొద్దిగా బాగా ఉండక అప్లోడ్ చేయలేకపోయాను. ఇలాగే మంచి విషయాలను చెప్పదలుచుకున్నానండి నా వ్లాగ్స్ ద్వారా, డైలీ వ్లాగ్స్ ద్వారా. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని నొక్కండి. తర్వాత ఆల్ అని వస్తుంది, దాన్ని కూడా నొక్కండి. నేను చేసిన వీడియోలు, షార్ట్స్ అన్నీ వస్తాయండి. ప్లీజ్ ఎంకరేజ్ మీ, సపోర్ట్ మీ అండి. మంచిగా రన్ అవుతుంది నా ఛానల్, మంచి వ్యూస్ వస్తున్నాయి. లైక్ కొట్టండి, అందరికీ చాలామందికి చేరుతుంది. లైక్ చేస్తే థమ్స్ అప్ చేయండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు మై ఛానల్ సబ్స్క్రైబ్ అండి. ఇలాంటి విషయాలన్నీ చెప్పదలుచుకున్నాను మీకు. ఎంత చిన్న ముక్క అయినా బంగారమేనండి, అమూల్యం దాని విలువ. అలాగే జీవితంలో ఒక్కొక్క క్షణము అంతే విలువైనది. సో డోంట్ వేస్ట్ ఆఫ్ యువర్ టైం అండి. నీ ఆలోచనలు నీ కంట్రోల్లో ఉంటేనే నీ లైఫ్ సెట్ అవుతుంది. ఆలోచనలు చెడుగా ఉంటే లైఫ్ చెడుగా మారుతుంది. ఆలోచనలు మంచిగా ఉంటే లైఫ్ మంచిగా మారుతుందండి. కరెక్టే కదండి, ఏమంటారు మీరు? నాకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగో అండి, నేను బయటికి వెళ్ళాను ఈరోజు.
షాపింగ్కి వెళ్ళాను. అక్కడ ఇలా ఈ వ్యక్తి చిన్నగా తనలో తనే మాట్లాడుకుంటూ పిచ్చిగా శూన్యంలోకి చూస్తూ గాంధీ బొమ్మ దగ్గర ఉన్నాడండి. నాకేమొచ్చిందంటే థాట్, గాంధీ బొమ్మ దగ్గర తన మొర ఆలపిస్తున్నాడేమో అనిపించిందండి. దేశం ఎటువైపు వెళ్తుంది చూడండి. ఇంట్లో సపోర్ట్ లేకపోతే ఇలా తయారవుతారండి. మన వాళ్ళని మనం మంచిగా చూసుకోవాలండి. ఆడవాళ్ళ చేతుల్లోనే ఉంది మనము పెద్దవాళ్ళని కానీ పిల్లల్ని కానీ చూసుకోవడం. ఇదిగోండి ఈ ఆవును చూసి మనం మారాలండి. తన బిడ్డకి పాలిస్తుంది. తల్లి లేగదూడ ఎంత రోడ్డు మీద ఉన్నా కానీ ఎంత తాదాత్మ్యంతో తన దూడకి పాలిస్తుందో చూడండి. దీని నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే, మనము పాలు ఇవ్వాలండి పిల్లలకి. మనం జాబుల మీద పోతుంటాము, ఉద్యోగాల మీద పోతుంటాము, బయట పనుల మీద పోతుంటాము. పిల్లలకి టైంకి పాలిచ్చి తల్లి పిల్లల్ని చాలా చక్కగా సాకితేనే వాళ్ళు జీవితంలో పైకి వస్తారండి. వాళ్ళకి ఆత్మవిశ్వాసం పెంపొందించేది తల్లి మాత్రమేనండి. తల్లి ఇచ్చిన సపోర్టు మరియు ఎవ్వరూ ఇవ్వలేరండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అమ్మ దీవెన శైలజ.